తర్వాత బీటెక్ చదివాం. బీటెక్ చదివిన తర్వాత ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఏమైనా ఆలోచన ఉంటుంది? బీటెక్ అయిపోగానే నేను లైఫ్ సెటిల్ అయిపోయింది, 50,000 జీతం వస్తుంది, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటా అని అనుకుంటాం, కలలు కంటాం. కానీ నిజమైతే ఎవరిని? బీటెక్ అయిపోయిన తర్వాత 15,000 జీతానికి పని చేయాలి, అంతనే కదా? సో నాది గిట్ట 15,000 జీతానికి పని చేసిన అనమాట. 15,000 శాలరీకి 15,000 శాలరీ తీసుకొస్తున్నాను, ఇంట్లో ఖర్చు పెడుతున్నాను. అట్లా 8 మంత్స్ జాబ్ చేశాను. 8 మంత్స్ జాబ్ చేస్తే లైఫ్లో ఏం కనిపించలేదు, ఓన్లీ రొటీన్ లైఫ్. పొద్దున్న లేవాలి, జాబ్ చేసుకోవాలి, ఇంటికి రావాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమొస్తుంది? ఫ్యామిలీతో హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేయాలని ఉంటుందా? ఏమని వస్తుంది? సేమ్ అదే, ఇంకా డ్యూటీ దగ్గరకోవాలి, అంతనే కదా? ఈ 8 నెలలు తిరిగి చూసుకుంటే ఏం కనిపిస్తుంది అంటే నాకు బాస్ మొహం మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే వాడే కదా తిడతాడు. తర్వాత ఇక అట్లా ఉంటుందన్నమాట ఆ సిచ్యువేషన్. ఎందుకు ఇంతే నా లైఫ్, ఇంకా ఇదే నా లైఫ్ స్టైల్. మనం 8 నెలలు పని చేస్తేనే ఇట్లుంది, రేపొద్దున 40 సంవత్సరాలు పని చేస్తే లైఫ్ ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించిన, నాకు అర్థమైపోయింది. సో ఎందుకు నేను అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానంటే మా నాన్నని చూసిన అనమాట. మా నాన్న గిట ఒక జాబరే. సో నేను లేవకముందే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా నాన్నని. సో ఎట్లుంటుందంటే మా నాన్న పొద్దున 7 గంటలకు వెళ్ళిపోతాడు, నేను స్కూల్ లేచే లోపల మా నాన్న వెళ్ళిపోతాడు, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి ఆడుకొని పడుకునే లోపల మా నాన్న రిటర్న్ వస్తాడు. అంటే మా నాన్నని చూసేది కూడా చాలా అరువు, ఆ మాదిరిగా ఉండనమాట. సో అప్పుడే ఫిక్స్ అయిపోయాను, జాబ్ లైఫ్ చేస్తే ఏం కనిపించదు, సొంత ఫ్యామిలీ గిట సెట్టుగా అనిపించింది, అంతనే కదా? రొటీన్ లైఫ్ స్టైల్. సో ఆ మాదిరిగా అనమాట. ఆ మాదిరిగా అనిపించేసరికి జాబ్ మీద విరక్తి పుట్టేసింది. ఈ జాబ్లతో వర్కౌట్ కాదు, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి. సో బిజినెస్ పెడతామంటే బిజినెస్ ఊకనే వర్కౌట్ అవుతుందా? అవుతుందా? నో. దానికి ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర లేదా? సో ఆ మాదిరిగా ఏం చేశామంటే అలాంటి టైంలో మా రాజు గురించి అని చెప్పుకోవచ్చు, మా దమ్దార్ లీడర్ నా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఆ అప్లైన్ నుంచి నాకు ప్లాన్ వచ్చింది బిజినెస్లోకి. సో థ్యాంక్ యూ. సో అప్లైన్ నుంచి ప్లాన్ వచ్చింది. ప్లాన్ రాగానే అందరం డీడీ అబ్బా ఏముందిరా ఇంకో పైసలు పట్టుకుంటారా ఏమంటాం? అందరు మాదిరిగా నేను గిట్ట అన్నావు ఇట్లాంటివి మస్తు చూసినాలే, ఏ వర్కౌట్ కావు, ఏ జాయినింగ్ బిజినెస్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా, నువ్వేదో జాయిన్ అయినా పో అని చెప్పేసి నేను గిట్ట అప్పుడు అన్నా. అందరికి అదే నాలెడ్జ్ ఉంటుంది. ఏం నేను పైకి రాలే కదా, నేను గిట్ట మనిషినే మీ మాదిరిగా. సో ఆ టైంలో ఏం చేసిండంటే గురించి ఒకటే చేసిండు, ఇడు రాడు, వీనేం చేయాలి, ఫాలోఅప్ కొడుతూనే ఉండాలి. అట్లా గురించి నన్ను 16 సార్లు ఫాలోఅప్ కొట్టిండు. డీడీ వచ్చేసింది బిజినెస్ తరపు నుంచి. వచ్చిందా రాలేదా? థ్యాంక్ యూ. సో 16 సార్లు ఫాలోఅప్ కొట్టిండు, డీడీ ఇచ్చిండు. మరి డీడీ అనగానే నేను ఇంకా ఫుల్ స్ప్రింగ్లో పనిచేస్తానా? నేను మీ మాదిరిగానే ఎవరిని చెప్పినా అయిపోయింది, ఇక ఎవడైనా సరే ఇవన్నీ వర్కౌట్ కావురా అని చెప్పేసి అనేసరికి నాకిట అయిపోయింది. ఇంకా 10,000 తిరుపతి ఉండిలో పడ్డాయి అని చెప్పేసి నేను సేవ్ షాప్ ఉండిలో పడ్డాయి అనుకున్నా నేను. ఆ మాదిరిగా అనమాట. అట్లా ఆలోచన వచ్చింది. ఇక అంతే కదా, ఎవరికైనా సహజం అదంతా. సో అలాంటి టైంలో ఏం చేసినంటే గురుజీ నువ్వు ఎట్లయితే సెట్ కావు, ఫస్ట్ అయితే ఒక ట్రైనింగ్కి రా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఆ 8 స్టెప్ ట్రైనింగ్ నా లైఫ్ టర్న్ చేసింది సార్. 100% చెప్తున్నాను, నా లైఫ్ టర్న్ చేసిన ఆ 8 స్టెప్ ట్రైనింగ్. సో అందరూ అంటుంటారు అనమాట 8 స్టెప్ ట్రైనింగ్కి రా అంటే నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి చెప్తుంటారు కదా. నేను అప్పుడు ఆ మాట అనలేదు. అరే నేను 10,000 పెట్టినా నాకు చెక్కు తెప్పిరా బాబు అని చెప్పేసి నేను గురుజీని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. 10,000 పెట్టినా నాకు చెక్కు తెప్పి అని చెప్పేసి నేను గురుజీని రిక్వెస్ట్ చేసుకుంటే, సరే నీకు ఇట్లా కాదు, నువ్వు ఒకసారి ట్రైనింగ్కి రా నీకు అర్థమవుతా అని చెప్పేసి అంటే అక్కడ మన మహా గ్రేట్ మెంటర్ అనమాట మహా గురుజీ అభిషేక్ గురుజీ ట్రైనింగ్ ఇచ్చిండు, నా లైఫ్ టర్న్ చేసిండు బిజినెస్లో. థ్యాంక్ యూ. సో ట్రైనింగ్ వినంగానే అందరికీ అన్నీ అర్థం కావు, చిన్న చిన్న పాయింట్లే అర్థమవుతాయి, అంతనే కదా? ఎవరికైనా బిజినెస్ ఒకటేసారి జాయిన్ కాగానే అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థం కాదు. నాకిట ఒక పాయింట్ అర్థమైందనమాట. ఒక పాయింట్ చెప్పిండు, ట్రైనింగ్ ఇచ్చుకుంటే డ్రీమ్ కళ అంటే నీకంటూ ఒక కళ ఉంటే నువ్వు దానికోసం పనిచేసావు, నీకే డ్రీమ్ లేకపోతే వేరే వాని కోసం పనిచేసావు అని చెప్పేసి ఒక్క మాట, ఆ పాయింటే నా లైఫ్ టర్న్ చేసింది బిజినెస్లో. థ్యాంక్ యూ. సో ఒక పాయింట్ నచ్చిందనమాట. అవును నేను ఎందుకోసం పనిచేస్తున్నా, అసలు వేరే వాళ్ళ కోసం, నా కోసం నేను పని చేసుకోవాలి, లేకపోతే కష్టమవుతుంది అని చెప్పేసి అప్పుడు డెసిషన్ తీసుకున్నాను. అప్పుడు డెసిషన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటా ఒక 20 మందికి చెప్తే 3 జాయిన్ అయ్యారు బిజినెస్లో, 20 మెంబర్స్ చెప్తే 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అర్థమైపోయింది బిజినెస్. ఓకే, ఒక మనిషి నుంచి 3 రావాలంటే ఎన్ని ప్లాన్లు జరగాలి? 20 ప్లాన్లు జరగాలని అర్థమైపోయింది. అప్పుడు మెంటల్గా ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో అదే ప్రాసెస్లో జరుగుకుంటే 2.5 years అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. ఇదే 2.5 years లోపల 7,000 టీమ్ అయిపోయింది బిజినెస్ తరఫు నుంచి.
సో థ్యాంక్ యూ. సో ఈ మాదిరిగా 7,000 టీం అయిపోయిందంటే మనం ఒక్కరమే చేస్తామా? 100% మీలాంటి దమ్మున్న టీం ఉంచిందనుకోండి, నేను ఈ 7,000 ఏంది, మీరు రేపు పొద్దున 70,000 టీం కూడా సెట్ చేయొచ్చు. చేయలేరా? రైట్, థ్యాంక్ యూ. సో ఈ మాదిరిగా అనమాట మాది బిఫోర్ సేఫ్ షాప్ వచ్చేసి మాది ఏం పెద్ద లైఫ్ స్టైల్ కాదు. మా నాన్న గిట్ట చిన్న జాబ్ చేసేవాడు అనమాట. అలాంటి జాబ్ లైఫ్లో 15,000 20,000 జీతానికి పనిచేసి మా నాన్న ఇల్లు సాధిండి అంతే తప్ప ఏం సంపాదించింది లేదు. అంటే నేను తప్పుగా మాట్లాడతలేను. సో ఎవరైనా బయట లైఫ్లో ఏం చూస్తారు చెప్పండి? ఒక మాట సంపాదన చూస్తారా లేకపోతే ఏమైనా చూస్తారా? ఈయన ఎంత సంపాదించినా చూస్తారు, అంతనే కదా. సో ఆ మాదిరిగా మనం తిరిగి చూసుకుంటే, మా ఫ్యామిలీ మొత్తం తిరిగి చూసుకుంటే సొంత ఇల్లు గిట్ట లేదు. చిన్న ఇల్లు ఉండే, అది కూలిపోయింది అనమాట ఊర్లో. అక్కడ నుంచి డైరెక్ట్ మేము హైదరాబాద్కి వచ్చేసినాం. హైదరాబాద్ వచ్చి రెంటెడ్ ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. సో ఆ మాదిరిగా చిన్న లైఫ్ స్టైల్ నుంచి పెద్ద లైఫ్ స్టైల్ రావాలంటే ఒకటి సేఫ్ షాప్ నమ్మండి, 100% పెద్ద లైఫ్ స్టైల్ వస్తుంది, గ్యారంటీ. థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఒకటి చేసి చూపెట్టిన తర్వాతనే కదా మిగతా వాళ్ళు చేస్తారు. లేకపోతే నేను చేయకుండా మీకు చూపిస్తే మీరు చేస్తారా? చేయరు కదా. సో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2.5 years లోపల ఏమేమి అచీవ్మెంట్ తీసుకున్నా అంటే, ఫస్ట్ ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఏమని? బీటెక్లో ఓ మంచి ఫోన్ వాడాలనుకుంటాడు. ఏ ఫోన్ వాడాలనుకుంటాడు? ఐఫోన్ వాడాలనుకుంటాడు, అంతనే కదా. ఐఫోన్ మా నాన్న ఏం చెప్పినంటే, నాన్న 60,000 నాన్న నాకు ఐఫోన్ కావాలన్నా అని చెప్పేసి అంటే, మా నాన్న ఏం చేసిందంటే 6,000 ఇచ్చేసి ఏదైనా ఫోన్ కొనుక్కోపో అన్నాడు. 6,000కి ఐఫోన్ రాదంటే ఏదో ఒకటి కొనుక్కోపోరా అన్నాడు. సో ఆ మాదిరి, అంతనే కదా. సో ఆ మాదిరి అనమాట. బిజినెస్లోకి వచ్చినాక జస్ట్ నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా. ఐఫోన్ 10 తీసుకున్నా, 1,02,000 పెట్టేసి. రైట్, థ్యాంక్ యూ. సో ఐఫోన్ 10 తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కావాలి? కార్ కావాలి. అంటే బైక్ కొన్నాం లేండి, అది పక్కన పెట్టింది, చిన్నది అది, అంతనే కదా. సో కార్ కొనాలి, అంతనే కదా. సో గురుజీ ఆశీర్వాదంతో 10 లక్షలు పెట్టి బలైన కార్ టాప్ మోడల్లో తిరుగుతున్నాం బిజినెస్ తరపు నుంచి. సో థ్యాంక్ యూ. సో కార్ కొన్నాం. కార్ కొన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కార్ పెట్టడానికి ఒక ఇల్లు కావాలి. చాలామంది రివర్స్గా ఆలోచిస్తాడు, ఇంట్లో పెట్టడానికి ఒక కార్ కావాలంటాడు, కానీ మనం కార్ పెట్టుకొని ఒక ఇల్లే కావాలి, అంతనే కదా. సో ఆ మాదిరిగా సేఫ్ షాప్లో పెద్ద ఆలోచన చేస్తేనే పెద్ద రిజల్ట్ వస్తుంది, అంతనే కదా. సో ఆ మాదిరిగా ఆలోచించడం గురుజీ ఆశీర్వాదంతో రేపు వచ్చే మంత్ 3rd నా ఇల్లు ఓపెనింగ్ ఉంది సార్. 40 లక్షలు పెట్టి ఇల్లు తీసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఇది ఎక్కడనో కాదు, మా షాద్నగర్లోనే. ఏడికి తిరిగి బండి ఆడికి వస్తుంది కదా, నేను పోయి షాద్నగర్లో పడాలి మరి. ఆ మాదిరిగా అనమాట షాద్నగర్లో ఇల్లు తీసుకుంటున్నాను బిజినెస్లో వచ్చి. సో ఈ మాదిరిగా ఇంత డెవలప్మెంట్ అయ్యానంటే నేను పర్సనల్గా ఏం చేశానో చెప్తాను చూడండి. ఒకటి కళ్ళు మూసుకొని మీ చెయ్యి అప్లైన్కి ఇచ్చిన అనుకోండి, 100% ఆయన ఏ స్టేజ్కి వెళ్తాడో మిమ్మల్ని గిట్ట ఆ స్టేజ్ తీసుకెళ్తాడు. ఇది మాత్రం గ్యారంటీ, పక్కా. చాలామంది థ్యాంక్ యూ. చాలామంది అంటుంటారు అనమాట, ఏం సార్ అప్లైన్కి చెప్పాలా, ఊకో అట్లా చెప్తావు సార్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. సో ఆ మాదిరి కాదు. ఒకప్పుడు నాకిట చిన్న ఎడ్యుకేషన్, చిన్న లైఫ్ స్టైల్ నుంచి ఇంత పెద్ద లైఫ్ స్టైల్ వచ్చానంటే ఒకటి నేను రైట్ అయినా రాంగ్ అయినా ఒకటి రాజు గురించి చేయబట్టుకున్నాను కాబట్టి రాజు గురించి నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిండు, 100% గ్యారంటీ. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కమిట్మెంట్ ఏం లేదు, ఈ 7,000 టీం ఎట్లయినా క్రాస్ చేయించాను. ఇంకా 2 months లోపల 10,000 టీం అయిపోయి మీ ముందర డైమండ్ అయి నిలబడతాను బిజినెస్లో, గ్యారంటీ ఇది. థ్యాంక్ యూ. సో 2 months లోపల డైమండ్ అయిపోతా కదా. నెక్స్ట్ టార్గెట్ ఏంది మనది? నేను డైమండ్ అయిపోయినా, నన్ను గిట్ట నా కింద వాళ్ళని గుంజుకు రావాలా రావద్దా మరి? 100% నా కింద రైట్ ఒకని లెఫ్ట్ ఒకని దుర్గారావు అండ్ సర్జాని వాళ్ళిద్దరిని డైమండ్ చేసి చూపిస్తా బిజినెస్లో.